నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఈవేళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారులు ఆయన్ను విచారించనున్నారు. తొలుత ఉదయం 9 గంటలకు హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకుంటారు. అక్కడ పలువురు బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అవుతారు. అనంతరం అక్కడి నుంచి విచారణకు హాజరవుతారు. నిన్న హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. హరీష్ రావు జిల్లా పర్యటనలో ఉండడంతో సిట్ సిబ్బంది కోకాపేటలోని ఆయన ఇంట్లో నోటీసులు ఇచ్చి వెళ్లారు. జూబ్లీహిల్స్లోని తమ కార్యాలయంలో ఈవేళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దాదాపు 2 ఏళ్లుగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బీఆర్ఎస్ అగ్రనేతను విచారించేందుకు నోటీసు జారీ చేయడం ఇదే ప్రథమం. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపారులు మొదలు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చిలో కేసు నమోదైంది. అనంతరం జరిగిన పరిణామాల్లో ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్ఐబి ఓఎన్జీసీగా పనిచేసిన ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోవడంతో దర్యాప్తుకు కొంత ఆటంకం ఏర్పడింది. మిగతా నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడంతో చాలా కాలం పాటు దర్యాప్తు నిలిచిపోయింది. మళ్లీ గత ఏడాది జూన్లో ప్రభాకర్ రావు హైదరాబాద్ రావడంతో దర్యాప్తు ఊపందుకుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కానున్నారు, వివరాలేంటి? టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మరి గత 2 ఏళ్లుగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కొనసాగుతోంది. ఇదే నేపథ్యంలో ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావును కూడా మరి విదేశాల నుంచి పిలిపించి విచారణ చేస్తున్నారు. ఇదే క్రమంలో అతన్ని పలుమార్లు విచారించారు. ఇక తాజాగా మరి బీఆర్ఎస్ సంబంధించి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సిట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. ఈరోజు మరి జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాల్సిందని చెప్పి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మొత్తానికి బీఆర్ఎస్ అయితే శ్రేణులంతా కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఒకవైపు బొగ్గు కుంభకోణం కేసుపై సిబిఐ విచారణ హరీష్ రావు డిమాండ్ చేసిన నేపథ్యంలోనే ఆ ఇష్యూనన్నీ కూడా డైవర్ట్ చేయడానికి మరి హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఈ అంశంపై కూడా అందరు కూడా ఖండిస్తున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు కూడా హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదని తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కోర్టుల తీర్పులను గౌరవించకుండా రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఇష్యూపై కూడా హరీష్ రావు మరి ఖచ్చితంగా ఆ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అదే క్రమంలో మొత్తానికి హరీష్ రావు విషయంలో మరి ఈ బొగ్గు కుంభకోణం విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసిన ఇష్యూ డైవర్ట్ చేసినందుకు మాత్రమే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదే క్రమంలో ఈ రోజు 11 గంటలకు హరీష్ రావు కూడా మరి సిట్ నోటీసులకు సంబంధించిన అంశంలో హాజరు కానున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ కు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా తెలంగాణ భవన్ కు రానున్నారు. 11 గంటలకు హరీష్ రావు మరి సిట్ విచారణకు హాజరవుతారని సమాచారం. జ్యోతి, శ్రీనివాస్, సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హరీష్ రావు స్పందన ఎలా ఉంది ఈ విషయంలో? ఖచ్చితంగా ఇదంతా మరి గవర్నమెంట్ మొదటి నుంచి ఏవైతే 6 గ్యారెంటీలు కావచ్చు, తర్వాత ఎన్నికల సమయం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మరలించేందుకు కావచ్చు, తాజాగా మంత్రులకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా మరి ఓవరాల్ గా తెలంగాణ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అలాంటి వాటన్నిటిపై కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు.
హరీష్ రావుగా ప్రశ్నిస్తున్నాను కనుక నాపై కక్షపూరితంగా ప్రభుత్వం ఈ రకమైన నోటీసులు ఇవ్వడం ద్వారా సో ఇష్యూను డైవర్ట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే ఇలా చేస్తుందని హరీష్ రావు ఆరోపిస్తున్నా. అయినప్పటికీ కూడా ఈ అంశంలో ఇప్పటికే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సో తనను అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు మరి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మరి కీలక తీర్పునిచ్చిన నేపథ్యంలోనే మరొకసారి కూడా హరీష్ రావు సో సిట్ నోటీసులకు ఖచ్చితంగా మరి సమాధానం ఇవ్వడానికి ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయానికి వెళ్తున్నారు. సో మొత్తానికి హరీష్ రావు అయితే పూర్తిగా ఇదంతా కక్షపూరిత చర్యగానే చెప్తున్న పరిస్థితి ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.